ప్రియా న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మార్గాని గోవర్ధన్ రెడ్డి, చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం రాష్ట్ర అధికార ప్రతినిధిగా మారుసాని గోవర్ధన్ రెడ్డి నియామకం. కార్వేట్ నగర మండలం ఆర్కేవీబీ పేట గ్రామానికి చెందిన మారుసాని గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించడంతో కార్వేట్ నగర మండల అధ్యక్షుడు దినకర్ ప్రసాద్ ఆధ్వర్యంలో కోనేరు వద్ద జరిగిన కార్యక్రమంలో స్థానిక నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అధిష్టానం కట్టుబడి ఉంటారని తెలిపారు. అనంతరం తన పదవికి కృషి చేసిన జిల్లా రాష్ట్ర నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమం మాజీ సేవాదళ జిల్లా అధ్యక్షులు గౌతమ్ రాజు, స్టేట్ కిసాన్ సెల్ అధికార ప్రతినిధి బండ్ల సుబ్బరాయులు, జిల్లా సెక్రటరీ నాదముని, కాంగ్రెస్ నాయకులు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా గోవర్ధన్ రెడ్డి అని నన్ను నమ్మి బాధ్యతలు అప్పగించినటువంటి సోనియా గాంధీ గారికి, మల్లికార్జున్ ఖార్గే గారికి, అదేవిధంగా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారికి, మరియు సిడబ్ల్యూసి మెంబరు రఘువీరారెడ్డి గారికి, ప్రత్యేక ఆహ్వానితులైన గిడుగు రుద్రరాజు గారికి, అదేవిధంగా పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మ గారికి, తులసిరెడ్డి మీడియా చైర్మన్ తులసిరెడ్డి గారికి, మరియు అనుబంధ సంస్థలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అనుబంధ సంస్థల చైర్మన్లకి, జిల్లా అధ్యక్షులైన కోటగారి భాస్కర్ గారికి, అదేవిధంగా రాష్ట్ర కోఆర్డినేటర్ స్పోక్స్ పర్సన్ అయినటువంటి బండ్ల సుబ్బరాయలు గారికి, జిల్లా అనుబంధ సంస్థలైనటువంటి అన్ని వర్గాల వారికి, అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ కన్వీనర్లు అయినటువంటి నారాయణ మరియు డాక్టర్ నరసింహులు గారికి, పార్సారథి రెడ్డి గారికి, అదేవిధంగా టిక్కిరాయలు గారికి, మళ్ళీ పూతలపట్టు ప్రభాకర్ గారికి, బాబు గారికి, అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. ఈ బాధ్యతలు నాకు అప్పగించిన దానికి గాను నేను పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ అధికారికంగా ఏ కార్యక్రమాలు చేసినా దానికి నేను లోబడి పనిచేసి పార్టీ గౌరవాన్ని పురస్కరించుకొని మనం శాంతియుతంగా ముందుకు సాగుతానని, ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా నేను దానికి బాధ్యత వహిస్తానని మీడియా ముఖంగా తెలియపరుచుకుంటున్నాను.